నమస్కారం. జీటీబీఎల్ న్యూస్కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సినీ హీరోయిన్ అనన్య నాగల్ల దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కోడి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిఈఓ భాస్కర శర్మ ఆమెకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఇక లీసా సినిమా షూటింగ్కు కరీంనగర్లో పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ దర్శనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ సతీష్ రెడ్డి, వీడియోగ్రాఫర్ డైరెక్టర్ జోహార్, ప్రొడ్యూసర్ చందు, అలాగే ప్రొడ్యూసర్ బీరప్ప, నేని శివ పాల్గొన్నారు. నమస్కారం, నేను మీ అనన్య నాగల్ల. నేను ఈరోజు వేములవాడ రాజరాజేశ్వరి దేవస్థానానికి రావడం జరిగింది. స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఇంతకుముందు ఒకసారి వచ్చాను, అప్పుడు చాలా బాగా దర్శనం అయింది. ఈరోజు కూడా చాలా మంచి ప్రశాంతంగా దర్శనం జరిగింది. మనసుకి చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది. మా లీసా మూవీ చిత్రీకరణ ఇప్పుడే కరీంనగర్లో పూర్తి చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో స్వామివారి ఆశీస్సులు మాతో ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ ఫిల్మ్ చాలా బాగా వచ్చింది. సో మా లీసా మూవీ టీం అందరం ఇక్కడికి రావడం జరిగింది. సో వీఆర్ సో హ్యాపీ అండ్ లక్కీ టు బీ హియర్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు సతీష్, నేను సినిమాటోగ్రాఫర్. బేసిక్గా మేము లీసా అని ఒక మూవీ చేస్తున్నాము. ఇది కరీంనగర్లో షూట్ చేసాము, మైసూర్లో ఒక షెడ్యూల్ చేసాము. ఆ షెడ్యూల్ ఫినిషింగ్ సందర్భంగా మేము వేములవాడకి శివుడి దర్శనం కోసమని ఇక్కడ దాకా రావడం జరిగింది. టీం అందరం కలిసి. నేను ఎప్పుడు మాది సిరిసిల్లానే అనమాట. నేను ఎప్పుడు ఏ మూవీ ఫినిష్ అయినా, ఏ మూవీ రిలేటెడ్ సక్సెస్ ఉన్నా నేను ఇక్కడికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాను. నాకు ప్రత్యేక అనుబంధం ఉంది టెంపుల్తో. ఇక్కడ టీం కానీ స్టాఫ్ కానీ చాలా బాగా కోఆపరేటివ్ ఉంటారు. ఎప్పుడు వచ్చినా చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఇండియా కూటమి వ్యవహరించిన తీరును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వేములవాడలో ఇండియా కూటమి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మహిళల సాధికారతకు ఎంతో ముఖ్యమైన మహిళా బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని, అయితే ఆ బిల్లుకు పార్లమెంట్లో ఇండియా కూటమి వ్యతిరేకంగా ఓటు వేయడం దురదృష్టకరమని విమర్శించారు. మహిళల హక్కులను అడ్డుకునే విధంగా వ్యవహరించిన ఇండియా కూటమికి రానున్న రోజుల్లో మహిళలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహిళా బిల్లును ఈ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి మహిళలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేయడాన్ని నిరసిస్తూ వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ పక్షాన ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. మహిళలను మీరు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారు. మహిళలందరూ కూడా దీన్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజులలో మహిళలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి, ఎన్డీఏ కూటమికి పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారు. నరేంద్ర మోడీ గారి పాలనలో నారీ శక్తి ఈ రోజు కాకుండా రేపైనా బలంగా తయారవుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి మహిళలను రాజకీయంగా ఎదగనీయకుండా నిన్నటి రోజున పార్లమెంటులో భారతదేశ పార్లమెంటు సాక్షిగా మహిళలకు వ్యతిరేకంగా ఓటు వేసిరు. ఇదందరూ కూడా ప్రజలు గమనించాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజులలో ఇండియాలో భూస్థాపితం చేస్తామని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు మహిళా వ్యతిరేకం, ఒకవైపు మరి బడుగు బలహీన వర్గాల వ్యతిరేకం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపం బయటపడ్డది. కానీ ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, రేపు రాబోయేటువంటి రోజులలో ఈ దేశంలో ఇప్పటికే 190% పైగా రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే రేపు 2027లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతదేశం మొత్తం భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. నాడైనా నిన్న ఇచ్చినటువంటి బిల్లు మా మోడీ గారి నాయకత్వంలో, మా అమిత్ షా గారి నాయకత్వంలో ఖచ్చితంగా 33% మహిళా రిజర్వేషన్ బిల్లు సాధిస్తాం. అలాగే డిలిమిటేషన్ ప్రక్రియ చేపట్టి మరి జాబితా ప్రకారంగా దేశమంతా ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యునికి సమానమైనటువంటి ఓట్లు వచ్చే విధంగా ఈ 800 పైచీలకు పార్లమెంటు స్థానాలను కూడా మరి అమల్లో తీసుకొచ్చేటువంటి బాధ్యత అది భారతీయ జనతా పార్టీ తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలలో దోషిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జాతీయ దళిత నాయకుడు
ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై దాడి చేసి చంపేస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన ప్రకటన దళితుల ఆత్మగౌరవాన్ని భావోద్వేగానికి రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మాట్లాడుతూ, పాతాళ లోకం నుండి వచ్చిన పిచ్చివాడు, హిందూ విశ్వశాస్త్రంలో రాక్షసులు, నీచ జీవులతో ముడిపడి ఉన్న పౌరాణిక పాతాళ లోకం అనే ప్రస్తావన ఒక దళిత నాయకుడికి వర్తింపజేయడం దళితుల్ని బహిరంగంగా అవమానించడమేనని, దాడి చేస్తాం, చంపివేస్తామంటూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జాతీయ స్థాయిలో ప్రముఖ హోదాలో ఉన్న ఖర్గేని అనడం యావత్ దేశంలో ఉన్న దళితుల్ని అవమానించడమేనని అన్నారు. ఒక వ్యక్తిని తన కులాన్ని ఆధారంగా చేసుకొని మాట్లాడమే అవుతుందని, అది ఎస్సీ ఎస్టీ అత్యాచార నివారణ చట్టం 1989లోని సెక్షన్ 3(1)(r) మరియు సెక్షన్ 391(s)తో సంబంధిత నిబంధనల క్రింద హిమంత బిశ్వశర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దళితుల్ని రక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ శివరాజు, తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, మాలల ఐక్యవేదిక జిల్లా కో కన్వీనర్ యాదగిరి, కిషోర్, బాలరాజు, యేసుకుమార్, కిరణ్ కుమార్, రాజేందర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని ఈరోజు మరి సిరిసిల్ల జిల్లా నుంచి మా దళితుల పక్షాన మాలమాన పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దళితులపై దాడులు మరి అనేక విధాలుగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారికే రక్షణ లేనటువంటి ఈ భారతదేశంలో మరి చిన్నవారికి ఇంకా రక్షణ ఎటుంటుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి, కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి మరి ఆయన వెంటనే రాజీనామా చేయించి ఆయనపై చట్టపరమైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ చర్యలు మరి రాజీనామా పత్రం సమర్పించాలని ముఖ్యమంత్రి పరిస్థితి వైదొలగాలని మరి ముక్తఖండంతో మరి రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మాల మహానాడు పక్షాన మరి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఏదైతే వ్యాఖ్యలు చేసిరో వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాలి, పదవికి రాజీనామా చేయాలని మన బేషరతుగా రాజీనామా చేయాలని మేము ఖండిస్తున్నాం. మేము బేషరతుగా డిమాండ్ చేస్తున్నాం. మాల మహానాడు పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రేపు జరిగే హిందూ సమ్మేళన ఉత్సవాలకు అందరూ రావాలని రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ ఉత్సవానికి కొత్తకోట శివానంద స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, హిందుత్వమే పునాది, హిందూ ధర్మమే జీవనాధారమని, హిందుత్వం ఒక మతం కాదని అది జీవన విధానమని అన్నారు. వేములవాడలో నిర్వహించే హిందూ సమ్మేళన ఉత్సవాలకు కులాలకు పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని, ఈ కార్యక్రమంలో గోమాత పూజ, సంస్కృతి, ధర్మ రక్షణ కోసం యజ్ఞం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించబడతాయని, అలాగే ప్రతి హిందూ బంధువుకు ఉచితంగా రుద్రాక్ష, అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇవ్వబడుతుందని, పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు ఈ ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రతాప రామకృష్ణ కోరారు. ఒక జీవన విధానం సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆ హిందూ అనే పదాన్ని చూస్తే సెక్యులర్ పార్టీలా వాళ్ళు భయపడతా ఉన్నారు. మరి ఒక్కసారి ఈ ఉత్సవాల సందర్భంగా రేపు ఇక్కడ జరిగే హిందూ సమ్మేళనం ఏమైతున్నదో కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. మనం చూసినట్టయితే భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ అనేకమైన దాడులు, దేవాలయం మీద దాడులు, హిందువుల మీద దాడులు, మరి ఈ పరిస్థితి ఇట్లే కొనసాగినట్టయితే ఒక 40 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల తర్వాత హిందువులు దాదాపు మైనారిటీగా మిగిలిపోయే పరిస్థితి ఉన్నది. మరి దాదాపు ఆర్ఎస్ఎస్ పుట్టుకతోనే 1925 కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంది. ఈ దేశంలో జరిగే పరిస్థితుల్లో అప్పుడే హెగ్డేవార్ గారు చెప్పారు, పాంచజన్య పుస్తకంలో కూడా రాసిండ్రు రేపు ఏ పరిస్థితులు ఉంటాయనేది కూడా. మరి ఇంత నిర్జీవంగా బ్రతికే ఈ హిందుత్వం కోసం, ఈ హిందూ సంఘటిత కోసం, హిందూ దేశంలో 80% ఉన్న హిందువులు ఉన్న ఈ దేశంలో మనం ఏ రకంగా హిందూ సమ్మేళనం నిర్వహించుకోవాల్సి వస్తుందంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకసారి ఉంటుందో మనందరం హిందువులు ఆలోచించాలి. ఈ రేపు జరిగే హిందూ సమ్మేళనం ఏదైతున్నదో స్వామి శివానంద గారు కూడా, కాచం రమేష్జీ విభాగ ప్రచారక కూడా, తెలంగాణ విభాగ ప్రచారక వారు కూడా వస్తూ ఉన్నారు. దయచేసి చెప్తా ఉన్నాం, మనం ఐక్యంగా ఉంటేనే బతకగలుగుతాం.
అనైక్యంగా ఉంటే విడిపోతే మాత్రం ఈ దేశం దాదాపు 300 సంవత్సరాల కింద ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్ ఏ రకంగా పోయింది 1948లో, మన బంగ్లాదేశ్ ఏ రకంగా పోయిందో, ఇప్పటికీ ఈ దేశంలో ఉన్న కేరళ తీసుకొని పశ్చిమ బెంగాల్ తీసుకొని ఏ రకమైన హిందువులు దౌర్భాగ్య బతుకుతున్నాం మనం చూస్తూ ఉన్నాం. మరి వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకొని రేపు జరిగే హిందూ సమ్మేళనం కూడా పూర్తి పెద్ద స్థాయిలో హాజరు కావాలి కానీ అందరు హిందువులంతా హాజరు కూడా కోరుతూ ఉన్నాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు 5 రోజుల పాటు కొనసాగనున్నాయి. మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహ వాచనం నిర్వహించబడింది. అనంతరం మూల మూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అథర్వ శీర్ష పఠనంతో 5 రోజుల పాటు అభిషేకాలు జరగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్ భాషా పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడ్డాయి. ప్రతిరోజు సాయంకాలం శంకర విజయంపై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహోత్సవాల చివరి రోజైన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకొని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు. ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. వైశాఖ శుద్ధ ప్రతిపద ప్రభృతి పంచమి పర్యంతం శంకర జయంతి మహోత్సవాలు ఆరంభమైనాయి. మొట్టమొదటిగా దేవాలయంలో స్వస్తి పుణ్యాహ వాచనము, ఋత్విక్మరణము, అలాగే శంకర జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని మూలమూర్తులైనటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అథర్వశీర్షత్వారాభిషేచనము, స్వామివారికి రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాశరోత్తమారాభిషేకము, అమ్మవారికి దేవీ చతుష్షష్ఠిపచార పూజ 5 రోజుల పాటు నిర్వహిస్తారు అర్చక స్వాములు. శంకర సాక్షాత్ అని చెప్పి ఆ పరమేశ్వరుడే భువియందు ధర్మ సంరక్షణార్థము వైదిక ధర్మ ప్రతిష్టాపన కొరకు అవతరించడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలు చాలా వైభవంగా వేములవాడలో నిర్వహిస్తారు. అలాగే 5వ రోజు స్వామివారికి, శంకరాచార్య స్వామివారికి సాయంకాలమందు వేద సదస్యము, అలాగే వైశాఖ మాసమును పురస్కరించుకొని వసంతమాధవ పూజతో ఈ యొక్క ఉత్సవాలు ముగుస్తాయి. పరంపరగా వేములవాడలో ఈ యొక్క సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. ఆ పరమేశ్వరుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి, అలాగే శ్రీ జగద్గురు శంకరాచార్య స్వాముల వారు ఎల్లప్పుడూ కూడా సకల జనాలను ఆయురారోగ్య భోగ భాగ్యములు ప్రసాదిస్తూ కాపాడాలి అని చెప్పి ఆశిస్తూ ఇత్యాశీహి. భక్తుల విశ్వాసానికి నిలయం అలాంటి పవిత్ర స్థలాన్ని లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోయారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో 3 వ్యక్తులు దొంగతనానికి యత్నించిన ఘటన కలకలం రేపింది. ఆలయంలోకి చొరబడ్డ దొంగల కదలికలు మొత్తం సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. అయితే సమయానికి అప్రమత్తమైన స్థానికులు 3 నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో వీరు కరీంనగర్ జిల్లా చింతకుంటకు చెందినవారిగా గుర్తించారు. ప్రస్తుతం నిందితులను రిమాండ్కు పంపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. దేవాలయాలపై దొంగల కన్ను పడడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తుంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చారిత్రాత్మక బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా శ్రేణులు సిరిసిల్లాలో గర్జించాయి. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించి అనంతరం కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదింపజేసి మహిళా సాధికారతకు బాటలు వేసిందని కొనియాడారు. అయితే రాజకీయ స్వార్థంతో ప్రతిపక్షాల కూటమి ఈ బిల్లుపై విషం చిమ్మడం వారి మహిళా వ్యతిరేక ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు.
ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళే పాలనలో ఉండాలా, సామాన్య మహిళలు ఎందుకు ఉండకూడదు అని తెలియజేస్తూ ఇక్కడ నిరసన ప్రోగ్రాం చేస్తున్నాం. భారత్ మాతాకి రోజున 33% మహిళల రిజర్వేషన్ రద్దు చేయడం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలను కించపరచడం అలవాటు అయిపోయింది. 6 గ్యారెంటీల పేరుతో ఇప్పటి వరకు మోసం చేసింది సరిపోదా? ఇప్పుడు మహిళా బిల్లును కూడా మీరు ఏ విధంగా రద్దు చేసిర్రు? మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇంకెన్ని రోజులు మమ్మల్ని మహిళలను ఇట్లా సాధారణంగా మీకు ఓట్లు వేయడానికే పనిచేస్తామా? మహిళలను మేము రాజకీయం వేయడానికి పనికిరామా అనేది మేము మా మహిళా లోకం తరఫున మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. మేము తలుచుకునేది ఉంటే, మహిళలు తలుచుకునేది ఉంటే, మీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణలో రూపుమాపు లేకుండా, దేశంలోనే రూపు లేకుండా మేము చేసేస్తాం. మా మహిళలకు ఎంతో గౌరవంతో నరేంద్ర మోడీ గారు ఇంత మంచి గౌరవప్రదమైన బిల్లు ప్రవేశపెడితే ఇవాళ మీరందరూ గుమ్మిగూడి మా మహిళా బిల్లును రద్దు చేయడం అది ఎంతవరకు మీకు న్యాయం? నుంచి మహిళలు అవకాశాలు రావాలి, వాళ్ళ అమ్మలు చెల్లెళ్ళు అక్కలు వాళ్ళే రాజకీయం చేయాలి, వాళ్ళే చట్టసభల్లో ఉండాలి, వాళ్ళే ముఖ్యమంత్రులు కావాలి, వాళ్ళే ఎంపీలు కావాలి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు కానీ, ఇక్కడ ఉన్న మన స్థానికంగా ఉన్న మహిళలు కానీ చట్టసభల్లో పనికిరారా? ఓట్లలో సగభాగం ఉన్న మహిళలు ఇవాళ రాజకీయ రంగంలో ముందు భాగంలో ఉండాలని మన భారత ప్రధాని మంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని వీళ్ళు అమలు జరగకుండా చేయడం ఎంతవరకు సమంజసం? ఖబర్దార్ చెప్తున్నాం కాంగ్రెస్ నాయకులకు, ఖచ్చితంగా మహిళా బిల్లు ప్రవేశపెట్టినందుకు మహిళా బిల్లు అమల్లోకి వచ్చేదాకా కొట్లాడదాం. ఎక్కడికైనా మహిళా లోకంతో సిద్ధమై మేము ఎక్కడికైనా ధర్నాకు సిద్ధంగా ఉంటాం. తెలంగాణ గౌరవాన్ని అవమానించేలా పార్లమెంటులో వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత తేజస్వి సూర్యకు ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ అనేది కోట్లాది ప్రజల త్యాగాల ఫలితమని, ఆ ఉద్యమానికి ప్రాణం పెట్టి రాష్ట్రాన్ని సాధించిన మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావని అవమానించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్లో ఇలాంటి వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు స్పందించకపోవడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. అదే టీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తేజస్వి సూర్య లాంటి వారికి అక్కడికక్కడే గట్టి సమాధానం ఇచ్చేవారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్కే అప్రోచ్, ఆరెల్లి వినయ్ కుమార్, సిరిమల్లె హరీష్, భానురాజు, అమీర్, సయ్యద్, శేఖర్, రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంపై విషం కమ్మి మాట్లాడడం మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అదే పార్లమెంటులో మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే మీరు మాట్లాడే ధైర్యం ఉండేదని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు 16 మంది ఎంపీలున్నా మీరు తెలంగాణ గురించి మాట్లాడితే ఒక్కరు చూత అడ్డుకోకపోవడం చాలా దురదృష్టమని మరోసారి తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అంటే బీఆర్ఎస్ పార్టీ, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు శ్రీరామ రక్ష అని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా బీజేపీ ఎంపీ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే బీజేపీ తెలంగాణ ద్రోహులుగా ఉండిపోతారని మరోసారి తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా బీజేపీ ఎంపీలు దీనికి సమాధానం చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జగిత్యాల జిల్లా చొప్పిదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను లీసా సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా హీరోయిన్ అనన్య నాగళ్లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అనన్య మాట్లాడుతూ కొండగట్టు అంజన్న దర్శనం ఎంతో ఆనందం, ప్రశాంతతను కలిగిస్తుందని తెలిపారు. కరీంనగర్కు వచ్చిన ప్రతిసారి తప్పకుండా స్వామిని దర్శించుకోవడం తనకు అలవాటని అన్నారు. గత వారం రోజులుగా కరీంనగర్లో షూటింగ్ జరుపుకున్నట్టు తెలిపారు. లీసా సినిమా షూటింగ్ పూర్తి కావడంతో టీం అంతా కలిసి స్వామిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నామని పేర్కొన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ప్రేక్షకులందరూ ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
బాష్పవారి పరిపూర్ణ హరి ఓమయం మహాత్మ సమార్థమస్తదేవ లగ్నదేవ తారాబలం చంద్రాబలం విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేవరామహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోభిర్మామ్యం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే లక్ష్మీనారాయణాభ్యాం నమస్తే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజాయమానే ప్రమోదమానే రమ్యమానే పుత్రై పౌత్రై శ్రీవర్ధదాం దీర్ఘామాయుః सकल विजयाभिसिद्धिरस्तु आंजनेय स्वामी संपूर्ण करुणा कटाक्षितिरस्तु पुनर्दर्शन प्राप्तिरस्तु तदास्तु అందరికీ నమస్కారం. నేను మీ అనన్య నాగల్ల. నేను ఈరోజు కొండగట్ట ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఒక మంచి పాజిటివ్ వైబ్, ఒక పవర్ అని అనిపిస్తుంది నాకు. అండ్ వెళ్ళిన తర్వాత కూడా ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, పీస్ దొరుకుతుంది నాకు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా. అందుకని నేను ప్రతిసారి ఎప్పుడు కరీంనగర్ వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి గారిని దర్శించుకోవడం జరుగుతుంది. సో ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు బీ హియర్. అండ్ లీసా మూవీ చిత్రీకరణ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చాను, కరీంనగర్ వచ్చాను. వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు ఆంజనేయ స్వామిని దర్శించుకుందామా అని అనుకున్నాను. ఈ రోజుకి కుదిరింది. అండ్ మా లీసా టీం అందరం కలిపి ఈరోజు ఇక్కడికి వచ్చాము. సో చాలా బాగా షూటింగ్ అంతా ఫినిష్ చేసుకొని అతి తొందరలో రిలీజ్కి రెడీగా ఉంది. సో ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కరీంనగర్లో మా లీసా మూవీ చిత్రీకరణ జరిగింది. ఒక 1 వీక్ to 10 days అక్కడ ఫినిష్ చేసుకుని ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. స్కెడ్యూల్ ముగిసిన సందర్భంగా మా టీం అందరూ, మా డిఓపి గారు, ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు అందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. సో చాలా బాగా వచ్చింది ఫిల్మ్. అయితే చాలా తొందరలో రిలీజ్కి రెడీగా ఉంది. సో మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. అదేవిధంగా ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది ఈరోజు. ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ టుడే. థ్యాంక్ యూ. టార్గెట్లో కవర్ కావాలి సార్. జరగండి జరగండి ఫోన్ పెట్టు కొంచెం సాగు ఒకసారి జరగండి, ఒకసారి చూడండి. ఆగే తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ భవనంలో తంగళ్లపల్లి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి ఏప్రిల్ 20 సోమవారం రోజున తలపెట్టిన ఒకరోజు పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంద్ దీక్షా కార్యక్రమం విజయవంతం చేయాలని పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ హాజరై మాట్లాడుతూ పాలిస్టర్ కూలి పెంచాలని ఏప్రిల్ 20వ తేదీన వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఒకరోజు సమ్మె పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ముందు జరిగే దీక్షలో తంగళ్లపల్లిలోని పవర్లూమ్ కార్మికులు, వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులు, అసాములందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యజమానులు కార్మికులకు, అసాములకు కూలి పెంచకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని, ఇప్పటికీ అగ్రిమెంట్ అయిపోయి 2 సంవత్సరాలు అయిపోయినా కూడా యజమానులకు కూలి పెంచకుండా కార్మికులను నష్టం చేస్తున్నారని, లేబర్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాబట్టి ఇప్పటికైనా యజమానులు ఆలోచించాలి. కార్మికులు రోజు రోజుకు ఇక్కడ వేతనాలు రాకపోవడంతో ఇతర వృత్తులకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారి కుటుంబాలను పోషించుకోలేక కార్మికులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా యజమానుల మీద ఉందని గుర్తు చేస్తూ వారి లాభ నష్టాలతో సంబంధం లేకుండా కార్మికులు పనిచేస్తేనే వచ్చే వేతనంతో వారి కుటుంబాలను పోషించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఆలోచించి వెంటనే చర్చలు జరిపి కార్మికుల పవర్లూమ్, వార్పిన్, వైపన్ కార్మికుల ఆసనల కూలి పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకరోజు సమ్మెతో కూడా యజమానులు దిగిరాకుంటే కనుక అవసరమైతే పూర్తిగా పరిశ్రమను బంద్ పెట్టి నిరవధిక సమ్మె కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ రేపు సోమవారం రోజున జరిగేటువంటి ఒకరోజు సమ్మెలో తంగళ్లపల్లి కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కార్మికుడు, వార్పిన్, వైపన్ అనుబంధ రంగాల కార్మికులు, ఆసములందరూ ఒకరోజు బంద్లో పాల్గొని దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియడం జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది. పాస్టర్స్ జిల్లా అధ్యక్షుడు జీవన్ ఇండియా ప్రధాన కార్యదర్శి కుమ్మరి రాజేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జీవన్ ఇండియా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని, సుప్రీంకోర్టు తీర్పు వలన దళిత క్రైస్తవులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ద్వారా మత స్వేచ్ఛ ఉంటుందని, రాజ్యాంగానికి విరుద్ధంగా తీర్పు రావడంతో దళిత క్రైస్తవులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. కులం వేరు, మతం వేరు. కులం పుట్టుకతో వస్తుంది కానీ మతం నమ్మకానికి సంబంధించిందని, మతం ఎప్పుడైనా మారతారని, కులం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుందన్నారు. చట్ట సవరణ విషయంలో దళిత క్రైస్తవులకు మద్దతుగా మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లకు ధన్యవాదాలు తెలియజేశారు. దళిత క్రైస్తవులు అణచివేతకు గురవుతున్నారని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నిర్వీర్యం అవుతుందని అన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ అనేది ఉంది. అది ఓన్లీ మన దేశంలో దళితులకు ఏమవుతుందంటే, మన దేశంలో ఉన్న దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది. మిగతా మరి వేరే వర్గాల వారికి అది న్యాయం ఉండొచ్చు, కానీ ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు, అంటే మా తాత ముత్తాతల కాలం నుంచి ఇప్పటి వరకు దళితులు అనేది అనగదొక్కబడుతూనే ఉంటున్నారు. అయితే మతం విషయంకి వచ్చేసరికి, కులం విషయం వచ్చేసరికి అవి రెండు వేరువేరుగా మనం చూడాలి. కులం అనేది అది మన యొక్క జన్మతో వస్తున్నది. మతం అనేది అది తన యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉండేది మతం. అది మనం గమనించవలసిందిగా మన గౌరవనీయులైన సుప్రీంకోర్టుకు, అదేవిధంగా మరి మన భారతదేశపు మరి సెంట్రల్ గవర్నమెంట్కు, స్టేట్ గవర్నమెంట్కు వినిపిస్తుంది. మనుషుని యొక్క మరి మానవునికి హక్కులు అనేవి ఆర్టికల్ మనకు కల్పిస్తుంది. ఆర్టికల్ 14, 15, 16లో మనం చూసినట్టయితే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి సమానమైన హక్కులు ఉంటున్నాయి. అయితే దాంట్లో ఏం చెప్తుందంటే, మతము కావచ్చు, కులము కావచ్చు, లింగ విభేదాలు ఏమీ లేకుండా అందరికీ సమానంగా వారు ఉండాలని మన రాజ్యాంగం స్పష్టత కలిగి సెలవిస్తుంది. అయితే మనం గమనించి మరి గౌరవనీయులు సుప్రీంకోర్టు, మరి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గమనించి దళితుల్లో ఉంటున్న క్రైస్తవులకు ఎలాంటి అన్యాయం జరగకుండా వారికి న్యాయం జరిగేలా చూస్తారని మా జిల్లా తరఫున విన్నపం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇస్తున్నాము. దీని విషయంలో మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. కేవలము దళితుల మీదనే ఈ వివక్ష ఎందుకు చూపుతున్నారు? ఆ క్రైస్తవుల దాంట్లో అనేక మంది ఉన్నారు కదా. అంటే ఈ ఒక రకంగా చెప్పాలంటే ఈ దళితులు, ఎస్సీ ఎస్టీ అన్నవారు క్రైస్తవులుగా ఉండద్దు. అంటే ఇది బెదిరింపుగా ఈ తీర్పునిచ్చి ఎస్సీలో నేసిన దళితులందరినీ ఏం చేస్తున్నారు, బెదిరించినట్టుగా ఈ తీర్పు ఇచ్చారు. ఎందుకంటే వారు మతం అనే స్వేచ్ఛ అనేది భారతదేశంలో లేకుండా వెళ్ళింది. లౌకికమైన రాజ్యంలో మత స్వేచ్ఛ ఉన్నప్పుడు అందరి కులాలు సమానంగానే ఉండాలి, లేదా కులాలన్నీ తీసివేయాలి, లేదా ఈ మతం అనేది మారుతున్నది కానీ కులం మారదు. కాబట్టి ఆ క్రైస్తవులందరికీ ఎవరి కులంలో ఉన్నారో ఆ కులాన్ని అదేవిధంగా గుర్తించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. కాబట్టి జిల్లా అందరిగా మేము మాట్లాడుతున్నాం. దీన్ని మీడియా ముందట ఈరోజు రావడం బాధాకరంగా, ఇబ్బందికరంగా వచ్చాం. ఎందుకంటే తోటి మనుషులను చూసినట్లుగా, తోటి ప్రజలను చూసినట్లుగా మమ్మల్ని చూడటం లేదు అని మీడియా ముందు తెలియజేయడము జరుగుతున్నది. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.